तेलंगाना के साबिक वजीर और बीआरएस पार्टी के कारगुजार सदर के.टी. रामाराव ने नागार्जुन सागर के प्रोजेक्ट की रिटेनिंग वॉल के इन्हदाम वाक़े के लिए वज़ीर आला रेवंत रेड्डी को जिम्मेदार ठहराया है। मीडिया से बात करते हुए के.टी. रामाराव ने कहा कि वज़ीर आला वज़ारत बल्दी नज़्म नस्क़ के भी जिम्मेदार हैं और इस वाक़े को हुए काफ़ी देर हो चुकी है, लेकिन वज़ीर आला या उनके महकमे की तरफ से 2 अगस्त को हुए वाक़े के बाद भी खामोशी इख्तियार की गई। के.टी.आर ने कहा कि इतने दिनों तक खामोशी क्यों इख्तियार की गई। साबिक़ वज़ीर का कहना था कि अगर कुछ अच्छा हो तो कांग्रेस हुकूमत उसे अपने खाते में डालती है और अगर कुछ बुरा हो तो उसके लिए बीआरएस को जिम्मेदार ठहराया जाता है। ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లోపం వల్ల మన రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా హైదరాబాద్ మహానగర ప్రజలకు జరిగిన ఒక తీరని నష్టం మీ అందరి దృష్టికి ప్రజల దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఇవాళ ఈ సమావేశం నిర్వహించడం జరుగుతోంది। నిన్న మొన్న పత్రికలన్నీ కూడా చాలా వివరంగా రాశాయి। నీట మునిగిన సుంకిశాల పంప్ హౌస్ అని, తర్వాత చాలా వివరంగా ఒకటి కాదు కూలిన సుంకిశాల గోడ అని చాలా డీటెయిల్డ్గా ఏ రకంగా రాష్ట్ర ప్రజల సంపద కోట్లాది రూపాయల సంపద ఏ రకంగా నీట మునిగిందో ఇవన్నీ కూడా చాలా వివరంగా చాలా వివరణాత్మకంగా ప్రజల దృష్టికి అన్ని పత్రికలు కూడా తీసుకొని వచ్చినాయి। అయితే ఈ సుంకిశాల గురించి వివరంగా మీకు చెప్పాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా ముఖ్యంగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోయిన పార్టీగా మా అందరి మీద